కల్ట్ స్పీకర్, అమేజింగ్ కల్ట్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన. థ్యాంక్ యూ పాన్ ఇండియా మీడియా ఫర్ ట్రావెలింగ్ ఫ్రమ్ సో లాంగ్ అండ్ హియరింగ్ టు బీ హియర్ ఇన్ the Rajya Sabha celebration. I thank, because I came from media background, I would like to thank each and every journalist, every reporter, every photographer who traveled from so long. Love you. ఇక మా ఓన్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతా, డిక్షనరీలో అంతా నేర్చుకున్నాను. సో ఈ సినిమా అనేది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారి విజన్. This factory produced many films, up to 50 films. They gave many gems and they introduced many people. They give chances to many talented artists irrespective of their market, and so this is their biggest film. I wish Vishwaprasad Garu and my sister Kriti a very huge hit with ద రాజా సాబ్. బికాజ్ ఇప్పుడు ఒక్కసారి బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్స్ ఓపెన్ చేయగానే ఆ ట్రెండింగ్ చూస్తే అర్థమైపోతుంది ఇది ఒక మైండ్ బెండింగ్ ఓపెనింగ్ రాబోతుందని. సో అలాగే మై చైల్డ్హుడ్ బడ్డీ డైరెక్టర్ మారుతి గారు. సో ప్రభాస్ గారిని అందరూ ఒక కోణంలో చూపిస్తే ఆయన వేరే కోణంలో చూపించారు. సో ఆయన విజన్ ఏంటి, ఆయన యొక్క థాట్ ప్రాసెస్ ఏంటనేది రేపు రాజాసాబ్ ప్రివ్యూస్ రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి, అవి నిరూపించేస్తాయి. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎన్ని రాత్రులు నిద్రపోలేదో, ల్యాబ్లోనే ఎన్నిసార్లు అలా పడుకుని పోయాడో నాకే తెలుసు. సో నా స్నేహితుడు మారుతి గారికి చాలా పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ తమన్ గారు వచ్చేపాటికి వై హీఈస్ ఎఫిషియంట్, వై హీఈస్ సఫిషియంట్, వై హీఈస్ డిఫరెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్ అనేది రేపు తమన్ తాండవం చూస్తారు. నేను నిన్న డిటిఎస్లో జరుగుతున్నప్పుడు కొన్ని బిట్స్ అండ్ పీసెస్లో చూస్తున్నప్పుడు ఏ జనం లేనప్పుడు ఒక 10 మంది ఉన్న రూమ్లోనే నాకు గూస్ బంప్స్ వచ్చినాయంటే ఐ కెన్ ఇమాజిన్ వరల్డ్ వైడ్ థియేటర్స్ టుమారో. అండ్ రిద్ధి గారు ఈ హర్ ఫస్ట్ బిగ్ టికెట్ ఫిలిం. అండ్ నిధి గారు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. సో అలాగే ఇక్కడ లేని మాళవిక గారు, అందరికీ కూడా ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పండక్కి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు, మెగాస్టార్ గారి సినిమా, విక్టర్ వెంకటేష్ గారి సినిమా, అనిల్ రావుపూడి గారి, మనశంకర ప్రసాద్, రవితేజ్ గారి సినిమా, శర్వానంద్ గారి సినిమా, నవీన్ పోలిశెట్టి గారి సినిమా, అన్ని సినిమాలు. ఎందుకంటే మా డార్లింగ్ ప్రభాస్ గారు చెప్పినప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్య ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ పండగకి అన్ని సినిమాలు వస్తున్నప్పుడు థియేటర్స్ కొన్ని ఇదవుతుంటాయి. విశ్వప్రసాద్ గారు ఆయన సినిమా మిరాయ్ బాగా ఆడుతున్నప్పటికీ వేరే సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన సినిమాని తీసేసి కూడా వేరే ఓజీకి అన్ని సినిమాలకి ఆక్యుపెన్సీ ఇచ్చారు. అంత గుడ్ హార్ట్. అలాంటిది ఆయన సినిమా వస్తున్నప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పాన్ ఇండియాకి ఎక్స్పాండ్ అవ్వడానికి మొదటి కారణం ఆయన ప్రభాస్ గారు. 5 ఏళ్ల పాటు ఆయన ఒక సినిమా మీద పనిచేశారు. అలాంటి ప్రభాస్ గారి సినిమా వస్తున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని, అలా కోఆపరేట్ చేసిన వారందరి పేర్లు కూడా ఈ పండగ అయ్యాక నేను చెప్పాలనుకుంటున్నాను ఒక ప్రెస్ మీట్ పెట్టి. ఆ ప్రెస్ మీట్లో అందరి పేర్లు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక థియేటర్ ఇస్తే 100 సార్లు చెప్పుకుంటాను, ఒక థియేటర్ లేకపోతే 200 సార్లు చెప్తాను. అది నా నిజం ఏంటో. థ్యాంక్ యూ. సో అందరూ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ట్రెండ్ చేస్తున్నారు, బుకింగ్స్ ఎప్పుడు అవ్వబోతే ఒక పాన్ ఇండియా సినిమాకి జియో ప్రాబ్లమ్స్ అలా చాలా ఉంటాయి. అవన్నీ ఇదైపోయి రేపు రాత్రి 8:45 PM తర్వాత అందరం మాట్లాడుకునేది ఒకటే, ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్, పిఎంఎఫ్ విజువల్ గ్రాండియర్, మారుతి గారి టేకింగ్, తమన్ గారి షేకింగ్, మన ముగ్గురికి
హీరోయిన్స్ గ్లామర్, ఈ సినిమాకున్న గ్రామర్. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ ఐఎమ్ లీవింగ్, ప్రతి సంక్రాంతికి పందెం కోళ్ళ మీద వేస్తారు. ఈ సంక్రాంతికి పందెం డైనోసార్ మీద ఉంది. బికాస్ హీఈస్ గోన్నా గివ్ యూ ద బ్లాస్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, దట్ వాస్ పర్ఫెక్ట్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న మీకు కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అందుతుంది. దాన్ని విట్నెస్ చేయబోతున్నారు Jan 9th. సో